హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మటన్ కర్రీ జొన్న రొట్టెకైనా చపాతీకైనా బాగుంటుంది కదా. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నీసు వాసన రాకుండా ఉల్లిగడ్డతోనైనా పుదీనాతో అయినా కడిగితే స్మెల్ రాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, పుదీనా బదులు కొత్తిమీర వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్, నూనెలో ఆనియన్స్ అంతా ఫ్రై అయింది కదా. ఒకసారి మటన్ అంతా కలుపుకొని నీరంతా ఇంకిపోయే వరకు 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసినాక నీరంతా ఇంకిపోయింది కదా. ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. 4 స్పూన్ చిల్లీ పౌడర్. మటన్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మటన్లోకి బాయిల్డ్ చేసిన 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, 1 టొమాటో, ఇదంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎండు కొబ్బరి, 1 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 మిరియాలు, ఇదంతా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి మసాలా 2 స్పూన్స్ వేయాలి. చూడండి, మటన్ అంతా మెత్తగా ఉడికింది. 1 స్పూన్ మటన్ మసాలా,